సో ఈరోజు మనం సెన్సెక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్స్‌లో కొంచెం పాజిటివ్‌గా స్టార్ట్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వల్ల కొంచెం స్లైట్‌గా కొంచెం అక్కడ కొంచెం మూవ్‌మెంట్ అనేది కొంచెం కనిపించిందనమాట. రీజన్ ఏంటి అంటే లాస్ట్ ఫ్యూ సెషన్స్‌లో మార్కెట్‌లో స్ట్రాంగ్ ర్యాలీ అనేది అక్కడ చేసింది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే గ్లోబల్ మార్కెట్‌లో కొంచెం అన్‌సర్టెనిటీస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సో ఇక్కడ మనకి ట్రేడ్ బిహేవియర్ అనేది సో అక్కడ కొంచెం మనకి సిట్యుయేషన్ అనేది అక్కడ కొంచెం మారిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాంక్ అండ్ ఐటీ స్టాక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాంక్స్ అండ్ ఐటీ స్టాక్స్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ కనిపించింది. కానీ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా స్టాక్స్ మాత్రం కొంచెం స్టేబుల్ గా పర్ఫామ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఓవరాల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎఫ్ఐఎస్ఎస్. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కూడా మార్కెట్ డైరెక్షన్ మీద కొంచెం ఇంపాక్ట్ అనేది కొంచెం పడింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేది కొంచెం మార్కెట్లో కొంచెం సెల్లింగ్ అనేది మార్కెట్లో చేశారు. సో అక్కడ దాని వల్ల మెయిన్ అక్కడ వాలటాలిటీ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపించింది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్ మొత్తం ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. సో మార్కెట్ మొత్తం ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. ఎవరైతే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళనేది పర్లేదు కొంచెం అలర్ట్ గా ఉన్నది. అయితే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేది మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఓవరాల్‌గా ఒక మార్కెట్ అప్డేట్ గనక మనం చూసుకున్నట్లయితే, ఈ రోజు మార్కెట్ గనక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ మొత్తం కొంచెం వాలటాలిటీలో కొంచెం కన్సాలిడేషన్ అనేది అవుతుందన్నమాట. అది ఈరోజు మార్కెట్ అప్డేట్.